21వ కీర్తన 12వ వచనం చదవండి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు, నీ వింటి నార్లను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. రెండవదిగా నీవు వారిని వెనుకకు చెప్పండి త్రిప్పివేసెదవు. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. వారిని వెనక్కి తిప్పేశాడు. 18వ కీర్తన 40వ వచనం. కీర్తన 18:40వ వచనం. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని. చూడండి, వెనక్కు మళ్ళ చేసేతివి, వెనక్కు మళ్ళ చేసేతివి. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, నా శత్రువులు నీవు వెనకకు మళ్ళ చేశావు. అంటే వారిని వెనకకు పంపించేశావు. నా శత్రువులను నీ వెనకకు పంపించావు అంటే వారు ముందుకు ఉండకుండా, లేదా వారు నా మీదకి రాకుండా వారిని నీవు వెనక్కి పంపించావు. మళ్ళ చేసే దేవుడు. 57వ కీర్తన 6వ వచనం. కీర్తన 57 6వ వచనం. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగియున్నది. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఇది జరుగుతుందో మళ్ళా కీర్తనకారుడు అంటున్నాడు, నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది. కాబట్టి పరిస్థితి చూసి మన కృంగుదల, నిరాశ, అయ్యో ఏమైపోతుందో ఆందోళన, ఏదో చేసేస్తున్నారు, ఏదైపోతుంది. కాబట్టి సోదరుడ సహోదరి, ఇక్కడ కీర్తనకారుడు యొక్క అనుభవం చెప్తున్నాడు. ఏమిటంటే మనం చదివిన వచనం 57వ కీర్తన 6వ వచనం. మరోసారి చదవండి. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగియున్నది. కాబట్టి నా ప్రాణం అయితే కృంగిపోయింది. నా అడుగులు చిక్కించుకోవడానికి వారేమో వలవడ్డారు, అది చూశాక నా ప్రాణము కృంగి ఉన్నది. అయితే దేవుడు ఏం చేశాడు? తర్వాత భాగం చదవండి. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ఎవడు గుంట తవ్వారో, ఎవడు గుంట లోతుగా తవ్వారో అంత లోతులు పడిపోయారు. అంటే ఇంకా మళ్ళీ ఎప్పటికీ రాలేని పరిస్థితి అనమాట. సహోదరుడ సహోదరి, కీర్తనకారుడు అదే అనుభవం. కీర్తనకారుడు అంటున్నాడు, మన అనుభవం కాకుండా కీర్తనకారుడు అనుభవం ఏమిటంటే, నా అడుగులు చిక్కించుకున్నట్టుకే వారు వలను వడ్డిని, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. అంటే ఎంత లోతు దవ్వుకున్నారో, వీడు సమాధి చేసేద్దాం సజీవంగా బయట రాకుండా అనేసి చెప్పండి, దాంట్లో అంతే. కృతజ్ఞత చెప్పకుండా ఉండగలుగుతామా? మనం ఏం చేయనవసరంలే. ఎట్లా చూసారు ఇది? మనం ఏమీ చేయనవసరం లేదు. నీ చిన్న చిటికిన వేలు కూడా ఉపయోగించిన అవసరం లేదు. ఆయనే తన కార్యం జరిగిస్తాడు. అది దైవత్వం. కాబట్టి దేవునితో ఎవరైతే నడుస్తారో, దేవునైతే అనుభవిస్తారో వారు గొప్ప ఆరాధికులు ఉంటారు. ఎందుకంటే ఆరాధించండి అని ఇంకా గట్టిగా అన్న అవసరంలే. అంతరంగంలో నుండి శరీరంలో ఉన్న ప్రతి అణువు కృతజ్ఞత భావం కలిగి ఉంటుంది. ఏంటంటే, అయ్యా ఎలా తప్పించావు, ఎలా విడిపించావు, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి శత్రువు, ఎలాంటి దురపమానము పన్నారు, అవి దురుద్దేశము పన్నారు, ఏ విధంగా నన్ను నాశనం చేయాలో చూశారు, ఏ విధంగా నన్ను కాపాడావు, విడిపించావు, వారిని మళ్లింపచేశావు, కొనసాగింపలేకుండా చేశావు. అంతమా కాకుండా వారిని దానిలోనే ముంచి సజీవ సమాధి చేసేసావు, ఇంకెప్పటికి బయట రాకుండా. ఇంత చేస్తే వందనాలు చెప్పలేమా? ప్రభు నీకు వందనాలు నాయనా, నా పక్షంగా అంత కాషస్ తీసుకొని, అంత శ్రద్ధ తీసుకొని, అంత తీసుకొని నా పక్షంగా నువ్వు నిలబడ్డావంటే నీకు వందనాలు చెప్పకుండా ఎలా ఉంటాను ప్రభా? ప్రభు కృతజ్ఞత చెల్లిద్దాం. ప్రభు వందనాలు ప్రభా, నీ కృతజ్ఞతాస్తుతులు అని ప్రభుని కృతజ్ఞత చెల్లిస్తాం.